టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తల్లిదండ్రులు పూర్ణిమ శర్మ, గురునాథ్ శర్మ కన్నీటి పర్యంతమయ్యారు. కష్టాల కడలిని దాటి శిఖరాగ్రానికి చేరుకున్న కుమారుడిని చూసి పుత్రోత్సాహంతో పొంగిపోయారు. కాగా బ్యాటర్ గా, కెప్టెన్ గా తనకంటూ ప్రత్యేక అధ్యాయం రచించుకున్న రోహిత్ శర్మను అతని సొంత సంఘం ముంబై క్రికెట్ అసోసియేషన్ సముచిత రీతిలో గౌరవించిన విషయం మనందరికీ తెలిసిందే. ముంబైలోని ప్రతిష్టాత్మక వాంకడే స్టేడియంలో ఒక ప్రేక్షకుల గ్యాలరీకి రోహిత్ శర్మ స్టాండ్ అని పేరు పెట్టింది. ఈ స్టాండ్ ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం జరిగింది. రోహిత్ తల్లిదండ్రులు పూర్ణిమ, గురునాథ్, భార్య రితిక, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఈ కార్యక్రమానికి హాజరై రోహిత్ శర్మ స్టాండ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోహిత్ శర్మ భావోద్వేగానికి గురయ్యారు. నేడు ఇక్కడ జరిగిన కార్యక్రమాన్ని నేను కలలో కూడా ఊహించలేదు. ఇదో ప్రత్యేక అనుభూతి. మ్యాచ్లలో సాధించే ఎన్నో మైలురాళ్ల కంటే విశేషమైంది. వాంకడే లాంటి ప్రతిష్టాత్మక మైదానంలో ఎంతో మంది దిగ్గజాల సరసన నా పేరు కనిపిస్తున్న ఆనందాన్ని మాటల్లో వర్ణించలేదు. ఈ స్టేడియంలో నాకు ఎన్నో మధుర జ్ఞాపకాలున్నాయి. నేను ఇంకా క్రికెట్ ఆడుతున్నాను. వచ్చే బుధవారం ఇక్కడ నా స్టాండ్ ముందు ఐపీఎల్ మ్యాచ్ ఆడబోతున్నాను. ఇది చాలా గొప్ప అనుభవం అవుతుంది. ఇక భారత్ తరఫున మ్యాచ్ ఆడితే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది. నా కుటుంబ సభ్యులందరి ముందు ఈ కార్యక్రమం జరిగింది. అందరికీ ఎంతో కృతజ్ఞుడును అని రోహిత్ శర్మ వ్యాఖ్యానించారు. మరోవైపు కుమారుడి పేరిట స్టాండ్ ఆవిష్కరణ కాగానే పూర్ణిమ, గురునాథ్ ఆనంద బాష్పాలు రాల్చగా రితిక కూడా తీవ్ర భావోద్వేగానికి లోనైంది. కన్నీళ్లు తుడుచుకుంటూ మామగారి వెనుకగా వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా కార్యక్రమంలో భారత మాజీ కెప్టెన్ అజిత్ వాడేకర్ పేరిట, సీనియర్ అడ్మినిస్ట్రేటర్, ఐసీసీ మాజీ అధ్యక్షుడు శరద్ పవార్ పేరిట కూడా స్టాండ్లను ఆవిష్కరించిన ఎంసీఏ ఇటీవలే కన్నుమూసిన మాజీ అధ్యక్షుడు ఆమోల్ కాలే పేరిట ప్రత్యేక లాంజ్ ను కూడా ప్రారంభించింది. మరోవైపు ఆస్ట్రేలియాతో సిరీస్ తో చివరి టెస్ట్ కు ముందు తాను ఫామ్ లో లేనంటూ రోహిత్ శర్మ స్వయంగా తప్పుకున్నారు. సిడ్నీలో జరిగిన ఈ టెస్ట్ కు దూరమైన అతను మళ్లీ టెస్ట్ ఆడకుండానే ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించేశారు. అయితే తాను జట్టు కోచ్ గా ఉంటే రోహిత్ ను తప్పనిసరిగా ఆ టెస్ట్ లో ఆడించేవాడినని మాజీ కోచ్ రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. సిరీస్ ముగిసిపోలేదు కాబట్టి ఖచ్చితంగా అతడిని ఆడించేవాడిని. సిరీస్ లో 1-2తో వెనుకబడి ఉన్న సమయంలో జట్టును వదలవద్దని చెప్పేవాడిని. ఆ టెస్ట్ లో తేడా ఒక 30 నుండి 40 పరుగులు మాత్రమే. ఫామ్ ఎలా ఉన్నా కూడా అతనొక మ్యాచ్ విన్నర్. పిచ్ పై పరిస్థితిని అర్థం చేసుకుని ఓపెనర్ గా ఒక 35 నుండి 40 పరుగులు చేసి ఉంటే చాలు, మ్యాచ్ ఫలితం మారిపోయేదేమో. సిరీస్ కూడా సమంగా ముగిసేది. అక్కడ రోహిత్ శర్మ ఆడకపోవడం నన్ను చాలా కాలం వెంటాడింది అని రవిశాస్త్రి తన మనసులో మాటను పంచుకున్నారు.